డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, స్నేహితులను ఎలా గెలుపొందాలి మరియు ప్రజలను ఎలా ప్రభావితం చేయాలి అనే డేల్ కార్నిగీ వ్రాసిన ప్రఖ్యాత గ్రంథంలోని ముఖ్యమైన విషయాలను గురించి మీతో చర్చించే వీడియో పార్ట్ 4 మరియు చివరిది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు ఎంతో ఎఫెక్టివ్ గా తయారవుతారు. లెట్ ద అదర్ పర్సన్ ఫీల్ దట్ ద ఐడియా ఈజ్ హిస్ ఆర్ హర్. మనకు వచ్చిన ఐడియాను ఒకవేళ వారు తమది అని భావించుకుంటే అలాగే కానివ్వండి. మన ఐడియాస్ తో ఏదో ఒకటి చేసుకుంటూ పోతూ ఉంటే మన బయ్యర్స్ కు నచ్చుతుందా లేక మన ఓనర్ కు నచ్చుతుందా? అందుకే వారిని మన నుంచి వారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. అప్పుడే వారికి మన పని నచ్చుతుంది, మనకు ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది. కొన్నిసార్లు మనం ఒక ఐడియాను ఎక్స్ప్రెస్ చేస్తాము. ఆ ఐడియాను మన తోటివాడు తనకే వచ్చిన ఐడియాగా ప్రచారం చేసుకుంటాడు. దాని వలన అతడు తాత్కాలిక సంతోషం పొందుతాడు. దానికి మనం అబ్జెక్షన్ చెప్పకపోవడంతో అతను మనకు జీవితాంతం కృతజ్ఞునిగా ఉంటాడు. మనమే గెలవడంలో కంటే మన ఎదుటి వారిని గెలిపిస్తే దానిలో ఇంకా ఎక్కువ సంతృప్తి ఉంటుంది. దీనినే లివ్ అండ్ లెట్ లివ్ అండ్ విన్ వర్సెస్ విన్ పాలసీ అంటారు. మనం సంతోషంగా ఉండడమే కాక ఎదుటి వారిని కూడా సంతోషంగా ఉండటానికి మనమే కారణమైతే మన సంతోషం నిజంగా రెట్టింపు అవుతుంది కదా. అవతలి వ్యక్తికి ఏమి ఇష్టమో తెలుసుకుని ఆ విధంగా వ్యవహరిస్తే నిన్ను కూడా ఇష్టపడటంలో ఏమాత్రం సందేహం లేదు. చేపకు ఎర కావాలి, కాని నీవు గాలానికి గారె బూరె స్వీట్ పెట్టినా అది ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించదు. ఎప్పుడైతే దానికి కావలసిన ఎర కనిపించిందో వెంటనే గేలంతో సహా సందేహం లేకుండా మింగుతుంది. మనకు ఆ చేప దక్కుతుంది. ఇంటిలో వంట చేసేవారు కూడా తినేవారికి నచ్చినవి ఏవో తెలుసుకుని తయారు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు కదా. అదే వంట చేసేవారికి ఇష్టమైనవి తయారు చేసి పెట్టినచో తినేవారికి నచ్చాలని లేదు కదా. అందుకే నిజాయితీగా ఎదుటివాని పాయింట్ ఆఫ్ వ్యూ లేదా పర్స్పెక్టివ్ తెలుసుకుంటే వారికి మనం ఈజీగా ఇష్టమైన వ్యక్తుల జాబితాలో చేరిపోవడం ఖాయం. వాట్ ఎవ్రీబడీ వాంట్స్, ప్రతి ఒక్కరూ ఏమి కోరుకుంటారు? ఈ క్రింది మాటలతో మనం ప్రతి ఒక్కరి నుండి గుడ్ విల్ సంపాదించి చెడు అభిప్రాయం నుండి బయటపడవచ్చు. ఆల్ రైట్, ఐ డోంట్ బ్లేమ్ యూ వన్ ఐట్ ఆఫ్ అ ఫీలింగ్ యాజ్ యు డూ. ఇఫ్ ఐ వేర్ యూ ఐ వుడ్ అన్డౌటెడ్లీ ఫీల్ జస్ట్ యాజ్ యు డూ. ఓకే, అలాగే మీరు అలా అనుకుంటున్నందుకు నేను అణుమాత్రం కూడా మిమ్ములను తప్పుపట్టను. నేను ఒకవేళ మీ స్థానంలో ఉన్నా నిస్సందేహంగా అదే విధంగా ఫీల్ అయ్యేవాడిని అని అనగలిగితే మీ మీద వారికి దురభిప్రాయం తొలగి సదభిప్రాయం ఏర్పడటంలో సందేహపడనవసరం లేదు. అందుకే ఇతరుల దృష్టికోణంలో నిజాయితీగా చూడటం నేర్చుకునుటకు ప్రయత్నించండి. ఇతరులు ఎంతో పేరు ప్రఖ్యాతులతో జీవించడంలో నీవు ఎంత సహాయం చేస్తావో వారు కూడా అలాగే ప్రయత్నించినచో ఇరువురుకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి కదా. హౌ టు స్పర్ ద పీపుల్ టు సక్సెస్, ప్రజలు విజయం సాధించడానికి అవసరమైన పాజిటివ్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఏర్పరచడం ఎలా? వ్యక్తులు విజయం సాధించడానికి అవసరమైన ఇన్స్పిరేషన్ మరియు సక్సెస్ పొందాలనే తపన కలగడానికి అవసరమైన పరిస్థితులు మరియు వారు చేసే ప్రయత్నాలను గుర్తించి కావలసిన సాయం చేస్తే వారు విజయం సాధించడంలో ముందుకు సాగుతారు. వారికి పాజిటివ్ యాటిట్యూడ్ గురించి, టీం వర్క్ అండ్ టీమ్ స్పిరిట్ గురించి తెలిపి వారిని జెన్యూన్ గా జడ్జ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తే వారు సాధించబోయే విజయంలో మీ పాత్ర ఉంటుంది. ఆ విజయం పొందిన వ్యక్తులు మీకు ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటారు. సో బీ సింపథెటిక్ విత్ ద అదర్ పర్సన్స్ ఐడియాస్ అండ్ డిజైర్స్. ఇతరుల యొక్క ఆలోచనలను, కోరికలను మనం కరుణతో చూడాలి. ఎగతాళి చేయకుండా చేతనైనంత సాయం చేయాలి, లేదా కనీసం నెగటివ్ గా ఉండకుండా ఉండాలి. ఫైట్ ఫర్ ది రైట్ కాజ్. మీరు ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రావడం లేదా, మిమ్ములను ఎవరు లైక్ చేయడం లేదా అంటే మీరు ఫైట్ చేసేది దేని కొరకు అని
ఒక్కసారి రీచెక్ చేసుకోనండి. మనం చేసే పని ఎక్కువ మందికి ఉపయోగపడేలా ఉండాలి. అప్పీల్ టు ది నోబెల్ మోటివ్స్. ఆదర్శనీయమైన లక్ష్యాలకై పాటుపడాలి. ఇతరుల సహాయం కోసం అప్పీల్ చేసినచో అప్పుడు వారు తప్పనిసరిగా మీ యొక్క నిస్వార్థమైన పనులకు వారు ఆకర్షితులై మీతో వారు కూడా చేయి పట్టుకుని పనిచేస్తారు. బిగిన్ విత్ హానెస్ట్ ప్రైజ్ అండ్ హానెస్ట్ అప్రిసియేషన్. మొదట వ్యక్తులను తప్పు చేసినట్లు మీరు భావించినచో ముందుగా వారిని వారిలోని సుగుణాలను నిజాయితీగా మెచ్చుకోవాలి. గతంలో వారు చేసిన ఎన్నో మంచి పనులను గురించి తెలిపి అభినందించాలి. ఆ తరువాత చిన్నగా వారు ప్రస్తుతం చేస్తున్న తప్పులను ఎత్తి చూపి వారికి మరియొక్క అవకాశం ఇవ్వాలి. అబ్రహాం లింకన్ కూడా సివిల్ వార్ సమయంలో జనరల్ హుక్ తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడనే విషయం తెలిసినా అతని యొక్క ధైర్య సాహసాలు, తెలివితేటలను, గతంలో అతను సాధించిన విజయాలను ప్రస్తావించి అతనిని అభినందించి రాజకీయాల జోలికి పోవడం మంచిది కాదని, నీగ్రో వంశస్థుడనైనా నేను ఇక్కడ ప్రజాప్రతినిధిని అని సుతిమెత్తగా మందలించగా అతడు ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఎన్నో ఘన విజయాలు అమెరికాకు అందించి అగ్రరాజ్యంగా నిలబెట్టడంలో అమెరికా చరిత్రలో నిలిచిపోయాడు. కాబట్టి ఇతరుల తప్పులను సూటిగా కాకుండా పరోక్షంగా ఎత్తి చూపడం ఒక కళ. దానిని సాధించిన వారికి శత్రువులే ఉండరు, అజాత శత్రువుగా మారతారు. టాక్ అబౌట్ యువర్ ఓన్ మిస్టేక్స్ ఫస్ట్. ముందుగా మన తప్పులను గురించి ప్రస్తావిస్తూ ఆ పని నేను చేసి ఉండకూడదు అని, దాని వలన కలిగిన నష్టానికి నేను బాధ్యుడను అని ముందుగా మన తప్పులను నిజాయితీగా ఒప్పుకొని ఆ తరువాత ఇతరుల తప్పులను గురించి విమర్శించాలి. ఎందుకంటే తన కంట్లో దూలాలను ఉంచుకొని ఎదుటివారి కంట్లో నలుసును గురించి విమర్శించకూడదు అని బైబిల్ సామెత ఉంది కదా. అందుకనే ఇతరుల తప్పులను భూతద్దంలో చూపించకుండా వారి యొక్క చిన్న చిన్న విజయాలను గురించి ఎంతో గొప్పగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని వారి జీవితంలో ముఖం చెల్లని విధంగా విమర్శించవద్దు. దాని వలన వారు తాత్కాలికంగా నీతో ఏకీభవించిన అవకాశం వచ్చినప్పుడు వారు కక్ష తీర్చుకోవడానికే ప్రయత్నిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే డేల్ కార్నెగీ సెల్ఫ్ హెల్ప్ బుక్ లోని అంశాలను క్లుప్తంగా 4 భాగాలుగా చర్చించడం అయినది. ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం లేని వారికి మరియు ఈ స్పీడ్ యుగంలో పుస్తకాలు చదివే తీరిక లేని వారికి ఈ 4 వీడియోలతో సమాజంలో వారు జీవించే నైపుణ్యాలను మీకు అందించడంలో మేము సక్సెస్ అయ్యామని భావిస్తున్నాము. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే మా ఎస్వీఆర్ పాజిటివ్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. దయచేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ యొక్క సద్విమర్శను తెలియజేసినచో మా తప్పులను సవరించుకొని ఇంకాస్త మంచి వీడియోలను మీ యొక్క ప్రోత్సాహంతో చేయగలుగుతాము. జై హింద్.